టూ ఇష్యూస్ ఉంటాయమ్మా. ఒకటి ఏంటంటే బోన్స్ వీక్ కనుక ఉన్నట్లయితే ఫ్రాక్చర్ అయ్యే రిస్క్ ఉంటుంది పిన్ ట్రాక్స్ వల్ల, అందుకని అట్లాంటి పేషెంట్స్లో యూజువల్గా చెయ్యము. రెండోది ఎక్స్పెక్టేషన్స్ కూడా పేషెంట్ ఎక్స్పెక్టేషన్స్ ఎలా ఉంటాయంటే ఇప్పుడు రోబోటిక్ సర్జరీ చేయించుకుంటున్నాం కాబట్టి మనకు అసలు పెయినే ఉండదు, మనకు బ్లడ్ లాస్ ఉండదు. అండ్ దీనికి సంబంధించి చాలా వరకు డైరెక్ట్ కన్జ్యూమర్ మార్కెటింగ్ అనేది జరుగుతుంది. ఎందుకంటే ఎవిడెన్స్ వైజ్ చూసినట్లయితే అంత సిగ్నిఫికెంట్ డిఫరెన్స్ ఏం లేదు రోబోటిక్కి దీనికి మధ్య. అయితే మీరు చూసినట్లయితే ఎనీ హాస్పిటల్ నౌ డేస్ దే హ్యావ్ 1, 2, 3 రోబోట్స్ సమ్టైమ్స్. ఎవ్రీ సింగిల్ హాస్పిటల్, ఇక్కడని కాదు, హైదరాబాద్ అని కాదు, ఎవ్రీవేర్. ఢిల్లీ తీసుకోండి, బాంబే తీసుకోండి, బెంగళూరు తీసుకోండి, ఈవెన్ చిన్న చిన్న ప్లేసెస్లో రోబోట్ కొంటున్నారు. సో సమ్వేర్ ఏంటంటే డైరెక్ట్ కన్జ్యూమర్ మార్కెటింగ్ అనేది బాగా వెళ్ళింది ఇన్ టు ద పబ్లిక్. ఓకే. అయితే ఇప్పుడు మీరు టెస్లా కార్ కొన్నంత మాత్రాన, ఏరోప్లేన్ కొన్నంత మాత్రాన మంచి డ్రైవర్ గాను పైలట్ గాను కాలేరు. సో సర్జరీ అనేది మీకు బాగా వస్తే మీకు ఒక ఇంటెలిజెంట్ అసిస్టెంట్గా ఇది పనిచేస్తుంది, కానీ మీరు జస్ట్ రోబోట్ కొన్నంత మాత్రాన సర్జరీ అనేది మీకు మంచిగా రావడం అనేది జరగదు. సో దీని పేషెంట్ ఎలా ఉంటుంది, నేను రోబోటిక్ సర్జరీ చేయించుకున్నాను కాబట్టి బ్రహ్మాండంగా ఉంటానని అనుకుంటారు, కానీ అది ఎవరు చేస్తున్నారు, వాళ్ళకి ఎక్స్పీరియన్స్ ఏముంది, ఎన్ని సర్జరీస్ చేశారు, ఎలా ఉంటుంది అనేది ఓవరాల్ ప్యాకేజ్. సో ఈ అన్ఫుల్ఫిల్డ్ ఎక్స్పెక్టేషన్ ఐ థింక్ ఈస్ ద మోస్ట్ సిగ్నిఫికెంట్ కాంప్లికేషన్ ఆఫ్ రోబోటిక్స్.